हुकुम टाइगर का हुकुम। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీలో చాలామంది మా వెడ్డింగ్ ఆల్బమ్ చూస్తూ అన్నారు కదా. సో వెడ్డింగ్ ఆల్బమ్ అయితే 2 ఆల్బమ్స్ ఉన్నాయి. ఒక ఆల్బంలో నా హల్దీ ఫొటోస్ అయితే ఉన్నాయి, ఇంకో ఆల్బంలో కంప్లీట్గా వెడ్డింగ్ ఫొటోస్ ఉన్నాయి. ఈరోజు అయితే మనం హల్దీ ప్లస్ కొన్ని వెడ్డింగ్ ఫొటోస్ కవర్ చేద్దాము. సో మా పెళ్ళి అయితే 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9th ఇయర్ రన్నింగ్. నా 8 ఇయర్స్లో ఈ ఆల్బమ్ రేర్గా ఒక 2 to 3 టైమ్స్ మాత్రమే చూసుంటాను. సో ఇది చూడకైతే చాలా రోజులు అవుతుంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీకు చూపిస్తూ ఇంకా నేను కూడా చూస్తాను. యాక్చువల్గా నా వెడ్డింగ్ శారీ అయితే నేను పెళ్ళి 8 ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడు ఒక్కసారి పెళ్ళిలో కట్టుకున్నది, మళ్ళీ ఎప్పుడు కట్టుకోలేదు. సో ఇప్పుడైతే ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుందాము. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే బ్లాంక్. సో ఇదన్నమాట. ఫస్ట్ది ఇలా ఉంది, వినాయకుడు వచ్చి ఇంకా సాయితార అండ్ అనిల్ కుమార్ అనేసి ఉంది. ఇది మా వెడ్డింగ్ ఆల్బమ్ కాబట్టి ఫస్ట్ నా నేమ్ ఉంది. టంటడా. సో ఇది అనమాట హల్దీ ఫొటోస్. యాక్చువల్గా ఈరోజు అంటే ఇక్కడ ఈ హల్దీ జరిగిన రోజు నాకు ఎగ్జామ్ టైంలో 2 o'clock అలా ఉండే. సో వెడ్డింగ్ ముందు రోజు ఎగ్జామ్, ఎవ్వరూ రాయొద్దు, సప్లీ రాసుకుందులే అని చెప్పేసి అన్నారు. నేను వింటానా? అస్సలు వినలేదు. ఇంకా పెళ్లి కూతురు చేస్తే బయటికి వెళ్ళొద్దు అంటారు కదా, అయినా కూడా నేను ఎగ్జామ్ అటెండ్ చేయడానికి వెళ్ళిన. బట్ రాసినానా? రాయలేదు. జస్ట్ ఒక 1/2 hour మాత్రమే ఎగ్జామ్ హాల్లో ఉన్నాను. తర్వాత ఇంకా బయటకు వచ్చేసి మెహందీ అదంతా పెట్టించుకోవడానికి వెళ్ళిపోయినా. వెళ్ళి వేస్ట్ అయిపోయింది ఎగ్జామ్కి. మళ్ళీ సప్లీ రాసుకోవాల్సి వచ్చింది. సో ఇది మా ఇల్లు అనమాట. ఇలా లైట్స్ అవన్నీ పెట్టించారు అప్పుడు నా వెడ్డింగ్కి. ఇది గేట్ డెకరేషన్. సో ఇది పెళ్ళికి ముందు రోజు చేశారు కదా హల్దీ, అది కొంచెం గ్రాండ్గా చేశారు. ఇంకా అప్పట్లో లైక్ 8 years బ్యాక్ హల్దీ అంటే ఇలానే ఉండేది. ఇప్పుడైతే చాలా రిసార్ట్స్లో చేస్తున్నారు. దానికి ఒక డెకరేషన్, దానికి ఒక సెటప్ అవన్నీ ఉంటున్నాయి. బట్ నా పెళ్ళిలో అవన్నీ పెద్దగా లేకుండే అనమాట. అందుకని సింపుల్ అండ్ స్వీట్గా అప్పట్లో ఇదే గ్రాండ్ అనమాట. సో ఇలా అయితే రెడీ అయ్యాను నేను. నెక్స్ట్ ఇది అప్పుడు గాగల్స్, ఇంకా హల్దీ సెట్ అయితే పెట్టుకున్నాను. హల్దీ కలర్ డ్రెస్ ఏమీ వేసుకోలేదు, ఇది నా దగ్గర ఆల్రెడీ ఉండే అనమాట లంగావని. సో అదే వేసుకున్నాను. చేతులకేమో మా అక్క పెట్టింది మెహందీ, ఇంకా ఈ హ్యాండ్కి పెట్టలేదు, నైట్ పెట్టుకున్నాను. అంటే హల్దీ అయిపోయినాక ఈ హ్యాండ్కి పెట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ. హల్దీ సెట్ అయితే వేసుకున్నా, గాగల్స్ పెట్టుకున్నాను. సో ఇక్కడ స్టార్టింగ్లో మళ్ళీ నా ఫోటోనే అనమాట. సో ఇక్కడ ఎవరు అని అంటే నాకు కనిపించట్లేదు ఇక్కడ. సో ఇక్కడైతే నా ఫోటోనే ఉంది. ఫస్ట్ మా మమ్మీ నాకు హల్దీ పూసింది. ఇక్కడ ఎవరో గుర్తుపట్టండి, ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఎంగేజ్మెంట్ ఆల్బంలో చూసారు కదా, చరణ్య నా తోడుపెల్లి కూతురులాగా కూర్చుంది, మా వదిన. సో ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. వీళ్ళైతే మా 2 పిన్నిలు, ఇంకా మా అత్తమ్మ, పెద్దత్తమ్మ, మా అమ్మమ్మ, మమ్మీ, ఇంకా చిన్నత్తమ్మ ఇలా కూర్చున్నారు. సో నెక్స్ట్ ఇది కూడా ఇంకా హల్దీ రోజు తీసిన ఫోటోనే, నేను చరణ్య తీసుకున్న ఫోటో ఇది. అప్పుడైతే డిఫరెంట్ పోసెస్ ట్రై చేయమన్నారు, ఇంకా మా ఓన్గా పోసెస్ అయితే ట్రై చేశాము. ఇంకా ఇక్కడ ఏదో వీళ్ళు నన్ను షూట్ చేస్తున్నారంట, ఈ పోజ్ అయితే పెట్టారు. మా పిన్ని, మా 3 పిన్నిలు, మా మమ్మీ తర్వాత ఈ 3 అనమాట లైన్గా నించున్నారు. సో ఫస్ట్ అయితే పెద్దత్తమ్మ రావాలి, కానీ చిన్నత్తమ్మ నించుంది. ఇక్కడ మా అక్క, మా అమ్మమ్మ చూడండి ఏదో ఫన్నీగా ఉందని చెప్పి ఆమె ఇదే పోజ్ పెడతా అని చెప్పేసి అంటుంది. సో ఈ పోజ్ అయితే పెట్టింది. సో నెక్స్ట్ ఇంకా మా అమ్మమ్మ చేస్తుంది అనమాట, లైక్ మా అమ్మమ్మ నాకు హల్దీ పూస్తుంది. సో ఈ 3 ఫొటోస్ అవే. మా అమ్మమ్మ అప్పుడు చాలా సన్నగా, చాలా యంగ్గా ఉండేది. 8 yearsలో ఇంత డిఫరెన్స్ వచ్చింది అసలు ఒక్కొక్కరికి. నిజంగా నేను ఎంత సన్నగా ఉన్నాను, చరణ్య ఎట్లా ఉంది, చాలా మారిపోయినాం ఒక్కొక్కరం అయితే. ఇక్కడ మా మమ్మీ చేస్తుంది. సో ఇది నా సింగిల్ ఫోటో అనమాట. నేను అప్పుడు ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. సో ఇది కూడా అప్పుడు తీసిన ఫోటో, సింగిల్ ఫొటోస్. ఎక్కువ సింగిల్ ఫొటోసే ఉన్నాయి, ఇంకా చాలా తక్కువ గ్రూప్ ఫొటోస్. మళ్ళీ మా మమ్మీ, ఇంకా మా పిన్ని, చిన్న పిన్ని హల్దీ చేస్తున్న ఫోటో. ఇంకా హల్దీ మొత్తం జస్ట్ హల్దీ మాత్రమే హైలైట్ చేశారు, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్లో ఉంది. చూసారా ఎంత బాగుందో ఈ ఫోటో. అండ్ నెక్స్ట్ ఇంకో పిన్ని అనమాట, తను హల్దీ చేస్తుంది. ఏమో సెకండ్ పిన్ని, అంటే ఫస్ట్ పిన్ని మా మమ్మీ, తర్వాత పిన్ని. సో వాళ్ళు హల్దీ చేస్తున్న ఫొటోస్. సో ఇక్కడ మా చిన్నత్తమ్మ హల్దీ చేస్తున్న ఫొటోస్ ఇవి. ఇక్కడ మా అక్క,
మా అక్క హల్దీ చేస్తున్న ఫోటో, హల్దీ పూస్తున్న ఫోటో. వీళ్ళు మా తమ్ముళ్ళు, ఇంకా మా ఇద్దరు ఫోటో. ఇది ఎక్కువగా ఇవే ఉన్నాయి, చాలా తక్కువ అంటే లైక్ మా గ్యాంగ్ చాలా తక్కువ ఉన్నారు. సో ఇక్కడ చూసారా మీరు మా తొట్టి గ్యాంగ్. ఇందులో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ యూట్యూబ్ ఉంది ఎక్సెప్ట్ ఇంకా మా చెల్లెకి ఈమెకే. సో ఇక్కడ మళ్ళీ మా అమ్మమ్మ బట్టలు పెట్టింది ఫస్ట్ నాకు. సో హల్దీ పూసిన తర్వాత మనం మంగళ స్నానం చేస్తాం కదా, సో తర్వాత బట్టలు మార్చుకోవాలన్నమాట. సో ఈ బట్టలు అయితే పెట్టింది మా అమ్మమ్మ. సో ఇంకా ఇప్పుడైతే నన్ను మంగళ స్నానానికి తీసుకెళ్తున్నారు. సో అయిపోయింది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ ఉంటే దిగే, ఒక్కొక్కరితో ఒక్కొక్క పోజ్ ట్రై చేయమని చెప్పారు. ఇంకా మా మమ్మీతో అయితే ఈ పోజ్ ట్రై చేశాను, ఇంకో పిన్నితో ఇలా, ఇంకో పిన్నితో ఇలా, ఒక్కొక్కరితో ఒక్కొక్క పోజ్. అందరు గాగుల్స్ వేసుకున్నాము. ఇంకా మా ఇంకో పిన్నితో ఇట్లా, మా అక్కతో ఫైనల్గా ఇట్లా దిగిన ఫోటో. మా అక్క నేను మ్యాచింగ్ వేసుకున్నాం అప్పుడు. ఇంకా మా తోటి గ్యాంగ్తో దిగకపోతే ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి వాళ్ళతో కూడా ఈ పోజ్ ట్రై చేసిన. మా పెద్దత్తమ్మతో ఇట్లా, మా అక్కతో ఇట్లా, మళ్ళీ మా అమ్మమ్మకి ఇదే పోజ్ కావాలంటే ఏ ఫోటో దింపినా కూడా ఇదే పోజ్ పెడతా అంటుంది. సో అట్లా అన్నమాట. ఇంకా నేను మంగళ స్నానం చేస్తుంటే వీళ్ళు ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళు ఫొటోస్ దిగారు ఇక్కడ. సో ఇంకా వీళ్ళు మా డాడీ సైడ్ ఫ్యామిలీ అడుగుతారు కదా మీరు, ఓన్లీ మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ చూపిస్తున్నా అని చెప్పి. మా డాడీ వాళ్ళ చెల్లి అనమాట. వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు కాబట్టి లేట్గా ఫొటోస్ ఉన్నాయి. సో మా డాడీ వాళ్ళ చెల్లి, మా డాడీ వాళ్ళ పిన్ని, ఇంకా మా వరంగల్లో రిలేటివ్స్ అనమాట వీళ్ళు మా డాడీకి. కాబట్టి నాకు తెలిసి తిను పెద్దమ్మ అవుతుంది, ఈమె కూడా పెద్దమ్మ అవుతుంది. ఈమె వాళ్ళ కోడలు అనుకుంటా, అంటే నాకు అక్క అవుతుంది అనుకుంటా. సో చాలా తక్కువగా మేము వరంగల్ వెళ్ళేది కాబట్టి వాళ్ళు కూడా నాకు చాలా తక్కువ తెలుసు. సో ఇదనమాట. ఇంకా సో మా అమ్మమ్మ పెట్టిన శారీ అని చెప్పిన కదా, ఇదే శారీ అనమాట. ఇంకా మంగళ స్నానం చేయించిన తర్వాత శారీ చేంజ్ చేసుకొని వచ్చాను. ఎంత మంచిగా ఉందో అసలు ఈ ఫోటో. టచ్ చేస్తుంటే ఏదో ఫీల్ వస్తుంది, లైక్ 3D అనుకుంటా. చాలా బాగుంది అసలు. ఇవి నా పెళ్లి బ్యాంగిల్స్ అనమాట. ఆల్రెడీ నేను పెళ్ళికి ముందు రోజే వేసేసుకున్నా, బికాస్ పెళ్లి కూతురు చేసినప్పుడు పెళ్లి బ్యాంగిల్స్ వేసేస్తారు కదా. సో ఇవే అనమాట నా పెళ్ళి చూడ. అప్పట్లో మేకప్ ఆర్టిస్ట్ అట్లా ఏమీ లేకుండే, మా పిండి వాళ్ళే మంచిగా రెడీ చేసినారు నాకు. ఇప్పుడు చూసుకుంటే నిజంగా అప్పుడు న్యాచురల్గా ఎంత బాగున్నానో అనిపిస్తుంది. ఈ సెట్ అయితే నా ఎంగేజ్మెంట్లో తీసుకున్నా కదా, అప్పుడు సీజర్ చాలా ట్రెండ్ ఉండే, అదే సెట్ మళ్ళీ వేసుకున్నా. ఇంకా తర్వాత ఇంకా మా చరణ్య కూడా రెడీ అయింది ఇక్కడ. ఇంకా నేను రెడీ అయినాక ఆమె కూడా రెడీ అయింది. ఇది నా హాఫ్ శారీ అనమాట. అప్పుడు ఆమెకు వచ్చింది, ఇంకా తను కూడా వేసుకుంది. తను కూడా మంచిగా ఉంది అప్పుడు. ఇంకా ఇక్కడేమో మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఒక్కొక్కరిగా శారీస్ పెడుతున్నారు. మా మమ్మీ వాళ్ళకి బట్టలు పెడతారు, ఇంకా నాకు శారీ పెట్టారు. ఇంకా అందరూ ఫ్యామిలీ వైజ్ అయితే బట్టలు పెడుతున్నారు. ఇక్కడ మా పెద్దత్తమ్మ, పెద్ద మామ శారీస్, నాకు శారీ పెట్టారు. మా మమ్మీ డాడీకి కూడా బట్టలు పెట్టారనమాట. ఇంకా అప్పుడే మా డాడీ మా చరణ్యతో ఇలా ఫోటో దిగాడు. ఇప్పుడు దిగుతారా? ఇట్లా దిగలేరు. చిన్న ఉండే కదా ఆమె, 8 yearsలో ఇంత చేంజ్ అయింది అసలు. సో ఇంకా ఇక్కడైతే మా డాడీ వాళ్ళ చిన్న చెల్లి అనమాట ఈమె. అంటే చిన్న చెల్లి కంటే కొంచెం పెద్ద అనుకుంటా. సో వరంగల్లో ఉంటారు వీళ్ళు. వాళ్ళు నాకు బట్టలు పెడుతున్నారు, మా మమ్మీ వాళ్ళకు కూడా బట్టలు పెడుతున్నారు. ఇక్కడ మా పెద్దత్తమ్మ ఈమె, మా డాడీ వాళ్ళ పెద్దక్క. సో తను కూడా బట్టలు పెడుతుంది. ఇక్కడ అంతా మా డాడీ వాళ్ళ సైడ్ అనమాట. ఒక పెద్ద ఫోటో ఉంది వెనకాల, ఆ ఫోటోలో చూపిస్తా. ఇక్కడ క్లియర్గా లేదు ఎవరెవరు ఏమేమి అవుతారు నాకు అనేసి. సో ఇక్కడ మళ్ళీ నా ఫోటోనే. సో ఈ ఫోటో యాక్చువల్గా నా పెళ్లి శారీ ఎల్లో కలర్ అనమాట. అందుకని ఎల్లో కలర్ నెయిల్ పాలిష్ ముందే పెట్టేసుకున్నాను. చెప్పాను కదా ఒక హ్యాండ్కి. ఇంకా నైట్ 2 o'clock అలా పెట్టుకున్నాను మెహందీ. సో ఇదన్నమాట మా అత్తమ్మలు వీళ్ళు. ఇక్కడ చరణ్యతో నేను, మా చిన్నత్తమ్మ, అందరికంటే మా డాడీ వాళ్ళ చిన్న చెల్లి అనమాట. ఇంకా తినేమో సెకండ్ అక్క. మా చిన్నత్తమ్మతో మేము దిగినాం ఫొటోస్ ఇట్లా. మా డాడీ వాళ్ళ సెకండ్ అక్క. మా డాడీకి మొత్తం 5 అక్క చెల్లెళ్ళు. సో అందులో చిన్న ఆమె, సెకండ్ ఆమె. బ్రైడల్ విత్ సాయితారా అంట, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకే తెలవాలి. సో ఈ ఫోటో బాగుంది కదా. మా చిన్న పిన్ని ఇంకా బట్టలు పెడుతుంది.
ఆ ఫోటో. ఫస్టే హల్దీ చేసే అంటే హల్దీ పూసేశారు కదా, ఇంకా తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత హల్దీ పూసుడేం లేదు, అందుకని చెప్పి బట్టలు పెడుతున్నారు. ఇంకో ఇక్కడ. సో ఇది చెప్పాను కదా మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి. మా నానమ్మ, ఇంకా మా పెద్దత్తమ్మ, తర్వాత అత్తమ్మ, లాస్ట్ ఇంకొక ఆమె కూడా ఉంటుంది, తను ఇక్కడ ఫోటోలో మిస్ అయింది. టోటల్గా మా డాడీకి 5 మెంబర్స్ సిస్టర్స్ అనమాట. మా చిన్న నాన్నమ్మే, మా పెద్ద నాన్నమ్మ చనిపోయారు, సో తినైతే మా చిన్న నాన్నమ్మ. సో ఈమె నాకు పెద్దమ్మ అవుతుంది, వీళ్ళు వరంగల్లో ఉంటారు. మా అక్క ఫోటో ఉంది ఇక్కడ. ఇది ఇంకా హల్దీ అయిపోయిన నెక్స్ట్ డే అంటే పెళ్లి రోజు అనమాట. మైలపోలు తీస్తారు కదా అది. సో మైలపోలు తీసినప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసాను. ఇంకా అప్పుడు కూడా హల్దీ చేస్తారు. ఫస్ట్ అయితే మైలపోలు ఇలా తీసిన తర్వాత, కాదనుకుంటా, ఫస్ట్ హల్దీ చేసిన తర్వాత మైలపోలు తీస్తారనుకుంటా. ఇంక ఇక్కడైతే అదే చేస్తున్నారు. ఇంకా ఎవ్వరూ అప్పటికి లేవలేదు. మా అమ్మమ్మ లేసింది, మా మమ్మీ లేసింది కాబట్టి ఇంకా వాళ్ళిద్దరు హల్దీ చేస్తున్నారు. ఇక్కడ హల్దీ పూస్తున్నారు. నాకు హల్దీ పడలేదు అసలు పెళ్ళిలో. ఇలా మొత్తం కంటిన్యూస్గా 3-4 days కంటిన్యూస్గా హల్దీ రాయడం వల్ల నాకు పింపుల్స్ అయినాయి. తర్వాత మళ్ళీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పెద్ద పని అయిపోయింది నాకు. అందరికీ పడదు హల్దీ, అంటే ఫేస్కి, అందులో ఏ కెమికల్స్ ఉంటాయో ఏంటో. సో ఇదనమాట. ఇంకా ఈమె ఖచ్చితంగా లేవాలి కదా, ఎవరు లేవకపోయినా కూడా ఈమె ఖచ్చితంగా లేచి ఇంకా నా పక్కన అయితే కూర్చుంది. అందుకంటే ఫస్ట్ ఈమెకే పెళ్ళయింది, నా పక్కన కూర్చుంది కదా తోడు పెళ్ళి కూతురులాగా, అందుకే ఫస్ట్ పెళ్ళయింది. నా తర్వాత మా దాంట్లో ఈమెకే ఫస్ట్ పెళ్ళయింది. సో ఇది ఇంకా అవరెల్లి కుండలు తెస్తారు కదా, మా అక్క ఇంకా మా అక్క వాళ్ళ ఆయన అంటే మా బావ, వాళ్ళిద్దరు కలిసి తీసుకురావడానికి వెళ్తున్నారు. అంటే తీసుకొచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళిద్దరు అనమాట తీసుకొచ్చేసారు. ఆ ఫోటో ఈమె చూసారా, ఈమెను గుర్తుపట్టండి ఎట్లా ఉంది చూడండి. అప్పుడు సో ఇంకా పెళ్లి కూతురుగా నేనైతే రెడీ అయిపోయినా. ఇక్కడ నాకు జుట్టు ఉండదు చూసారా మీరు, ఆల్రెడీ కొప్పు అయిపోయింది ఇక్కడ. నేనేం చేశానంటే యాక్చువల్గా మేము బేగం బజార్ వెళ్ళినాం షాపింగ్ చేయడానికి. అక్కడ ఒక మేకప్ ఆర్టిస్ట్ చూస్తే తనేంటి ముస్లిం మేకప్ ఆర్టిస్ట్ అనమాట. తనకి హిందూ మేకప్ వేయడం రాదంట. నన్ను కంప్లీట్గా ముస్లిం లాగా రెడీ చేసేసింది. ముస్లిమ్స్ ఇలా కొప్పు కట్టుకుంటారంట కదా, సో అందుకని నాకు కొప్పు కట్టేసింది. ఇంకా తర్వాత అంటే అది రాదు, నేను స్ప్రే చేసేసిన, అట్లా చేసేసిన, ఇట్లా చేసేసిన అని చెప్పింది. ఇంకేం చేస్తా, దానిపైనుండే పూల జడ పెట్టిర్రు. యాక్చువల్గా ఆ రోజు కథ అయిపోయింది అసలు. నాకు అసలు ఏమీ నచ్చలేదు. నా లుక్ చాలా ఓవర్ అయిపోయింది, మేకప్ అదంతా కూడా. ఎందుకంటే లైక్ హిందూ న్యాచురల్గా ఉండాలనుకుంటారు కదా పెళ్లి రోజు, కానీ తను మొత్తం ముస్లిం లాగా రెడీ చేసేసింది. నాకు అంతగా నచ్చలేదు. మేకప్ అంతా సాటిస్ఫాక్టరీగా లేను నేను. ఇంకా గౌరీ పూజ చేస్తారు కదా, సో అదైతే చేస్తున్నాం. ఇంకా చరణ్య కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మా మమ్మీ ఇంకా బాసింగల్ కడుతుంది. నాకు బాసింగల్ కట్టిన తర్వాత ఇంకా దేవుడిని కూడా పూజ చేసిన తర్వాత ఇక్కడ మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా మండపానికి బయలుదేరాలన్నప్పుడు ఇలా బ్లెస్సింగ్ అయితే తీసుకుంటున్నాను. నా లుక్ ఏమీ బాగాలేదు కదా, ఎంగేజ్మెంట్లో పెళ్లి కూతురు చేసినప్పుడైనా బాగుంది, బట్ నాకు మేకప్ అస్సలు నచ్చలేదు ఆ రోజు. అప్పట్లో మేకప్ ఆర్టిస్ట్ చాలా తక్కువ ఉండేది, మనకు తెలియకపోయేవి. నాకైతే తెలియదు, అందుకని చెప్పి నాకు ఇట్లా రెడీ చేసేసినారు. ఇంకేం చేస్తాం, మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళన్నా బాగున్నారు, కానీ నాకైతే నాది నచ్చలేదు. సో ఇది పెద్దగా పెట్టించారు మా మమ్మీ డాడీ ఫోటో. టచ్ చేస్తుంటే ఏదో ఫీల్ అవుతుంది ఇక్కడ. ఇంకొకటి కొబ్బరి బొండం స్టోరీ చెప్పాలి మీకు. యాక్చువల్గా కిందికి వచ్చేసిన తర్వాత అమ్మాయి చేతిలో కొబ్బరి బొండం ఉండాలి కదా, అది లేదు. ఇంకేం చేద్దాం, నేనే అన్నాను నా చేతిలో కొబ్బరి బొండం లేదేంటి అని చెప్పి. అప్పటికప్పుడు ఇంకా మా ఇంటి పక్కన ఒక కొబ్బరి చెట్టు ఉండే అనమాట, దానికి తెంపుకొస్తే అప్పటికప్పుడు ఇలా నెయిల్ పాలిష్ పెట్టి రెడీ చేశారు. అది ఎంత ఫన్నీ. యాక్చువల్గా పెళ్ళి అన్నాక పెద్ద కార్యక్రమం కాబట్టి చాలా మర్చిపోతూ ఉంటాము. ఇంకా అట్లా జరిగింది. సో ఇక్కడితో మా ఇంట్లో ఫొటోస్ అయితే అయిపోయాయి. ఇంకా ఇది అన్నమాట మా బ్యాంకెట్ హాల్ అంటే ఫంక్షన్ హాల్ పెద్దదే, జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ అని చెప్పేసి మన్నెగూడలో. అక్కడ ఇది మా వెడ్డింగ్ బ్యానర్ అన్నమాట. మా తాత అమ్మమ్మ ఉన్నారు, ఇంకా మా అక్క, మా బావ, మా అన్నయ్య, మా మమ్మీ డాడీ. సో 3 బ్యానర్స్ అయితే పెట్టించారు బయట, పెళ్ళి మండపం బయట అన్నమాట. సో ఇదైతే మండపం, చాలా బాగుంది కదా.
సో ఇంకా మండపంకి చేరుకున్న వెంటనే ఇలా ఫొటోస్ తీశారనమాట. యాక్చువల్గా ఆ రోజు కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను నేను, ఎందుకంటే నాకు లుక్ అంతగా నచ్చలేదు కాబట్టి. శారీ కూడా చాలా కిందికి కట్టేశారు, ఎక్కడ పడిపోతానా అన్నట్టుగా కట్టింది. తనకి శారీ కట్టడం కూడా రాదంట మేకప్ ఆర్టిస్ట్కి. అసలు ఎందుకని పెట్టుకున్నామా అని చెప్పి చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యాను. ఒకసారి నా శారీ చూడండి ఇక్కడ ఎలా కట్టించిందో తను. సో ఇంకా అవే అనమాట ఆ ఫొటోస్ ఇవి. ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు, మా అత్తమ్మ, ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు, వీళ్ళు మీకు తెలుసు వీళ్ళు, ఇంకా ఇంకో అత్తమ్మ, మా మామ, మా ఇద్దరు బాబాయిలు, వాళ్ళ పిల్లలు. సో అట్లా ఇంకా తర్వాత మళ్ళీ మండపంకి వెళ్ళిన తర్వాత మా పిన్ని కట్టిందనమాట శారీ. అప్పుడు కొంచెం ఫ్రీగా ఫీల్ అయినా. అప్పటి వరకు నడుస్తుంటే ఎక్కడ పడిపోతానా అన్నట్టుగా అనిపించింది నాకు, ఎందుకంటే నేను పెళ్ళికి ముందు చాలా తక్కువగా శారీ కట్టుకున్నా. ఇంకా ఆ రోజు పెళ్ళి రోజు నిజంగా ఇంకేం చేస్తా, ఇక అదే గుర్తొస్తుంది నాకు ఈ ఫొటోస్ అన్నీ చూస్తుంటే. ఇంకా మా అక్క నెక్స్ట్ ఈ హ్యాండ్కి కూడా మెహందీ పెట్టేసింది. ఇంకా పెళ్ళిది కదా అందుకని చెప్పి ఇక్కడ అట్లా పెట్టిందనమాట పెళ్ళి డిజైన్. లెగ్స్కి మాత్రం బయట పెట్టించుకున్న, హ్యాండ్స్కి మా అక్క పెట్టింది ఫుల్గా. మా అక్క మంచి పెడుతుంది మెహందీ. ఇది మా వారి ఫోటో అనమాట. మా వారు డైరెక్ట్గా ఇట్లా రాలేదు మండపానికి, చూపిస్తాం మీకు. నేనైతే డైరెక్ట్ పెళ్లి బట్టల పైన మండపానికి వచ్చేసిన, ఎందుకంటే తర్వాత టైం ఉండదు చేంజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇది నా ఫోటో. ఇదైతే చాలా బాగుంది, టచ్ చేస్తుంటే ఇట్లా ఫీల్ అవుతుంది. ఇది మా వారి ఫోటో అనమాట. సో ఇది మళ్ళీ నా ఫోటోనే. ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి ఆ రోజు వెడ్డింగ్ రోజు. ఫొటోస్ అయితే చాలా బాగుంది. మేకప్ ఇక్కడ ఇట్లా బాగుంది కానీ డైరెక్ట్గా అంత బాగాలేకుండే. సో ఇది కూడా పెళ్లి ఫోటోనే. అన్నీ దాచిపెట్టుకున్నాయి ఇప్పుడు నా దగ్గర, ఇది అన్నీ ఉన్నాయి. ఈ ఆఖరికి ఈ ముక్కు పుడక కూడా ఇప్పటికీ దాచిపెట్టుకున్నా నేను. ఇంకా ఇలా ఈ బ్యాంగిల్స్కి ఇలా కట్టారు, అవి కూడా ఉన్నాయి. ఒక్కటి కూడా పడేసుకోలేదు, ఎందుకంటే మెమరీ లాగా ఉంటుంది కదా ఎప్పటికైనా చూసుకోవడానికి అని చెప్పేసి వడ్డానము. బట్ గోల్డ్ జ్యువెలరీ అయితే లేదు, మేము వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసాం అది. సో మా వారి ఫోటో. ఈ ఫోటో చాలా క్యూట్గా ఉంది కదా, ఈ ఫోటోకి చాలా క్యూట్గా ఉంది. మళ్ళీ మా వారు, నా ఫోటో. ఎక్కువగా మా ఇద్దరు ఫొటోసే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఆల్బంలో గెస్ట్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. నేను అప్పుడే ఒక ఫోటో. సో ఇక్కడ నా ఫేస్ మాత్రం బ్లాక్ అండ్ వైట్లో వచ్చి, ఇంకా జ్యువెలరీ శారీ అదంతా కలర్లో వచ్చింది. బాగుంది కదా ఫోటో. ఎక్కువగా నాది మా వారి ఫొటోసే ఉన్నాయి ఇందులో. సో యాజ్ యూజువల్గా అవే. సో ఇంకా మా వారు అయితే ఎంట్రీ ఇచ్చారు మండపానికి. మా వారు 2 hours లేట్గా వచ్చారు మండపానికి, ఎందుకంటే ఆ రోజు చాలా పెళ్ళిళ్ళు ఉంటే, ఇంకా చాలా ట్రాఫిక్ జామ్ ఉండే, అస్సలు కదలట్లే అంట కార్లు అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయింది. మా వారైతే పెళ్లి బట్టల్లో రాలేదు, ఈ బట్టల్లో వచ్చారు. యాక్చువల్గా ఎవరైనా ఫస్ట్ ఈ నార్మల్ బట్టలు వేసుకొని వస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత బట్టలు పెడతారు కదా, అప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. బట్ ఏంటి అని అంటే నేనైతే ముందుగానే వచ్చేసాను. ఇదైతే మా వారి ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళ చెల్లి, ఇంకా వాళ్ళ మర్దలు, ఇంకో అత్త, తాత, ఇంకా మా అత్త వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. ఇంకా మా తాతయ్య వచ్చిండు అనమాట. మా తాతయ్య కూడా విఐపి, ఇంకా అందుకని చెప్పి మా తాత కూడా లేటుగానే వచ్చిండు. ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఇదంతా. సో ఇదంతా నా ఫొటోస్ అనమాట. చాలా బాగుంది ఈ పేజ్ అయితే, నిజంగా చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. అందుకనే కొబ్బరి బోండం చెప్పిన కదా స్టోరీ మీకు ఆల్రెడీ, అందుకని ఇట్లా ఉంది. లేకపోతే మంచిగా డెకరేషన్ చేసి అది ఇది చేసి మంచిగా చేసేవాళ్ళము. బట్ ఏదో ఒకటి అప్పటికప్పుడు దొరికింది యాక్చువల్గా మండపానికి బయలుదేరేటప్పుడు, అందుకని ఇట్లా ఉంది. ఇంకా ఇక్కడైతే లైక్ వరుడు వచ్చిన తర్వాత మండపంలోకి స్వాగతించాలి కదా, దానికోసం అయితే పొట్టు పెట్టి పూలదండ వేసి కాలు కడిగి బామ్మర్ది అయితే ఇంకా మండపంలోకి తీసుకొస్తారనమాట. అందుకని చెప్పేసి ఆ ప్రాసెస్ అంతా ఇలా. యాక్చువల్గా అందరు తమ్ముళ్ళు ఎత్తుతారు, కానీ మా వారు అప్పుడు చాలా బక్కగా ఉండే, అందుకని చెప్పి మా అన్న ఒక్కడే ఎత్తేసినాడు, ఎత్తి తీసుకొని వచ్చినారు ఇలా. కానీ నాకు చూడండి ఎంతమంది ఎత్తిరో అసలు. నేను చాలా బక్కగా ఉన్నా అప్పుడు, కానీ బుట్టలో కూర్చోబెట్టిరారు కదా నాకు, అందుకని చెప్పి చాలా హెవీ అయిపోయినా. అంటే ఏంటి ఇంత బరువు ఉన్నావు అంటుండు మా మామ అయితే ఆ రోజు ఎత్తలేకపోయింది నాకు. ఇంకా వరుడు వచ్చిన తర్వాత బట్టలు పెట్టాలి కదా, అందుకని చెప్పి ఇంకా ఇక్కడ మా డాడీ అయితే మా ఆయనకి బట్టలు పెడుతున్నారు. సో ఇవే అనమాట పెళ్లి బట్టలు.
యాక్చువల్గా మా వారి బట్టలు మా వారే కొనుక్కున్నా, నా బట్టలు నేనే కొనుక్కున్నాను. ఎందుకంటే సెలెక్షన్ అది ఇది నచ్చదేమో అని చెప్పేసి. ఇట్లా అయితే కరెక్ట్గా ఉంటుంది కదా, మనకు అది నచ్చింది మనం కొనుక్కుంటాం. సో ఇక్కడైతే మా అత్తయ్య నాకు ప్రధాన వంకి ఉంటుంది కదా, పెళ్ళిలో పెడతారు. సో ఆ ప్రధానం వంకి అయితే పెడుతున్నది. సో ఇదే అనమాట. యాక్చువల్గా దీనికి 500 నోట్గా కూడా కట్టి పెడతారు. ఆ 500 నోట్ మిస్సింగ్, ఎక్కడ పోయిందో తెలియదు ఆ రోజు. సో ఈ ఫోటో అయితే చాలా బాగుంది కదా, ఎంత బాగుందో సైడ్ యాంగిల్లో. ఇంకా మా వారు డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసారు. ఇంకా కన్యాదానం చేస్తారు కదా, కాళ్ళు కడుగుతున్నారు మా మమ్మీ మా డాడీ. లైట్ పడుతుంది ఫొటోస్ పైన, అంత క్లియర్గా చూపించాలనేసి అయితే ఈ యాంగిల్లో చూపిస్తున్నాను. ఐ హోప్ క్లియర్గానే వస్తున్నాయి అనుకుంటా. ఇంకా నాకు వంకి పెట్టారు కదా మా అత్తయ్య వాళ్ళు, మా వారికి మా మమ్మీ డాడీ బ్రేస్లెట్ పెడుతున్నారు ఇక్కడ. సో ఇవన్నీ ఇంకా అమ్మాయి రాకముందు చేస్తారు కదా కార్యక్రమాలు, అవన్నీ అన్నమాట. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ డాడీకి పెడుతున్నారు బట్టలు. ఆ ఫోటో అన్నమాట. ఇంకా మా మమ్మీ డాడీ ఫోటో. ఇక్కడైతే మా వారి ఫోటో చాలా బాగుంది కదా. ఇక ఇక్కడేమో మా మమ్మీ డాడీ మా అత్తయ్య మామయ్యకి పెడుతున్నారు బట్టలు, ఇంకా వాళ్ళ ఫోటో అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. లైక్ ఏంటి అని అంటే, అప్పుడు మేకప్ బాగాలే కానీ ఇప్పుడు చూస్తుంటే ఫొటోస్ అయితే బాగా వచ్చాయి. అదైతే మంచిగా అనిపిస్తుంది. ఇదైతే పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 1లో ఓన్లీ కొన్ని ఫొటోస్ మాత్రమే కవర్ అయ్యాయి. లైక్ వెడ్డింగ్ ఫొటోస్, ఎవరెవరు గిఫ్ట్స్ వచ్చారు ఏంటి అనేది, ఎంతమంది వచ్చారు అనేది కంప్లీట్గా నేనైతే పార్ట్ 2లో చూపిస్తాను. మీకు పార్ట్ 2 కావాలి అనుకుంటే మాత్రం పార్ట్ 2 అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. ది ఎండ్ అన్నమాట. సో అప్పట్లో ఫోటో తీసిన వాళ్ళది కాంటాక్ట్ డీటెయిల్స్. ఇదైతే నా వెడ్డింగ్ ఆల్బమ్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.